నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఆందోళన వల్ల ఏంటేంటి జరుగుతుంది, ఏ ఆర్గాన్స్ ఇబ్బంది పడతాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ యాంగ్జైటీ వల్ల పానిక్ డిజార్డర్ అని చెప్పాను కదా, అంటే హార్ట్ విపరీతంగా కొట్టుకోవటం కావచ్చు, అండ్ ఈ ఫుడ్ పైప్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే అన్నవాహిక నుంచి మనం మోషన్ పాస్ చేసే వరకు ఉన్న సిస్టమ్ని మొత్తం జిఐ సిస్టమ్ అంటాము. అందులో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కావచ్చు, గ్యాస్ ఫామ్ అవటం అంటే కొద్దిగా గ్యాస్ ఎక్కువ ఫ్లాటెస్ రావటం కానివ్వండి, గ్యాస్ ఫామ్ అవటం కానివ్వండి, అల్సర్స్ ఉండటం కానివ్వండి, ఇవన్నీ ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి తగ్గవు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. క్రానిక్గా వాళ్ళు జిఐ సిమ్టమ్స్తో బాధపడుతుంటారు. ఇది కూడా యాంగ్జైటీలో ఒక భాగమే. అండ్ నర్వ్ సిస్టమ్ సంబంధించి అంటే మనకు తెలియని పెయిన్స్, కొద్దిగా చెయ్యి పెయిన్ లాగినట్టు ఉండటము, నమ్నెస్ తెలియకుండా లాగినట్టు అనిపించటం, మళ్ళీ అది కాకుండా ఇంకొక దగ్గర నొప్పి రావటం, దానికి స్కాన్లు ఎన్ని తీసినా అంతా నార్మల్గా ఉండటం, స్టిల్ వాళ్ళకి పెయిన్ ఉండటం అంటే న్యూరోజెనిక్ పెయిన్ అంటాము. బట్ దానికి ఎటువంటి డిజార్డర్ అంటే కంప్రెషన్స్ కానీ అవి ఏమీ లేకుండా ఉంటే అది రిలేటెడ్ టు యాంగ్జైటీ. సో సింపుల్ యాంగ్జైటీ మందులు తీసుకోవడం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గవచ్చు. అందుకే కొద్దిగా క్రానిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా సైకియాట్రిస్ట్ని కలిసి దానికి సంబంధించి ఏదైనా మందులు పెడితే అవి కూడా తగ్గుతాయి. సో ఈ యాంగ్జైటీ అనేది ఈ ప్రతి సిస్టంలో, శరీరంలోని ప్రతి సిస్టమ్ని ఇబ్బంది పెడుతుంది. అది యాంగ్జైటీ ట్రీట్మెంట్ తీసుకుంటే మెయిన్లీ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాం. బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన దైనందిక జీవితంలో రెగ్యులర్గా స్లీప్ కావచ్చు, అపిటైట్, జిఐ సిస్టమ్ ఇది కావచ్చు, ఈ పానిక్ అటాక్స్, గుండె దడ కావచ్చు, సెక్షువల్ యాక్ట్ అంటే ఈవెన్ మనకు సెక్షువల్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు, ఇవి కూడా ఇబ్బంది పడతాయి. సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాం, ఇది కూడా యాంగ్జైటీ వల్ల కలగవచ్చు. సో ఇవన్నీ దైనందిక జీవితంలో జరిగే యాక్టివిటీస్ అన్నీ ఇబ్బంది పడతాయి. సో ఎప్పుడైతే మనిషి ఆందోళనలతో బాధపడుతుంటాడో అతని రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ, బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో దీన్ని ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఈ ప్రొడక్టివ్ థాట్ని, ఓవర్ థింకింగ్ కాకుండా ప్రొడక్టివ్ థాట్ని ఇంప్రూవైజ్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. సో యాంగ్జైటీకి ట్రీట్మెంట్ ఏంటి అంటే డైరెక్ట్గా హార్ట్కి సంబంధించిన మందులు ఇవ్వటమో, లేకపోతే నర్వ్స్కి సంబంధించిన మందులు ఇవ్వటమో, లేకపోతే నిద్రకు సంబంధించిన మందులు ఇవ్వటమో కాదండి. అందుకనే నా దగ్గరికి యాంగ్జైటీ కోసం, పానిక్ అటాక్స్ కోసం పాపం డాక్టర్ షాపింగ్లోకి వెళ్తారు. అంటే ఈ ఓవర్ థింకింగ్లో ఏమవుతుందంటే నాకు హార్ట్ ప్రాబ్లం ఉందో, లేకపోతే నాకు జిఐ ప్రాబ్లం ఉందో, లేకపోతే నర్వ్స్ ప్రాబ్లం ఉందో అని చెప్పేసి న్యూరాలజిస్ట్ని, కార్డియాలజిస్ట్ని అండ్ పల్మనాలజిస్ట్ని కలిసేసి నాకు పెద్ద పెద్ద ఫైల్స్ తీసుకొని వస్తారు. పాపం వాళ్ళు ఆబ్వియస్గా యాజ్ పర్ ప్రోటోకాల్ అన్ని పరీక్షలు చేస్తారు, అన్నీ నార్మల్ ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళకి సిమ్టమ్ తగ్గదు. సో అది యాంగ్జైటీ రిలేటెడ్. వాళ్ళు సజెస్ట్ కూడా చేస్తారు సైకియాట్రిస్ట్ని కలవండి అని కూడా. బట్ ఆబ్వియస్గా ఆ స్టిగ్మా ఉంటుంది, సైకియాట్రిస్ట్ నాకేమన్నా పిచ్చా, ఎందుకు కలవాలి. బట్ ఇది సైకియాట్రిక్ సిమ్టమ్స్ అంటే ఓన్లీ సైకోసిక్ సంబంధించి మెంటల్ డిజార్డర్స్కే కాదండి. ఇది న్యూరోసిస్ కైండ్ ఆఫ్, అంటే ఆందోళనకు సంబంధించి, డిప్రెషన్కి సంబంధించి కూడా ఉంటాయి. వీటిని ఈజీగా ట్రీట్ చేసుకొని వాళ్ళ ప్రొడక్టివ్ థాట్ని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.